దివ్యాంగులు ఎప్పుడూ బలహీనులు కాదని వారు విభిన్న ప్రతిభావంతులు అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. దివ్యాంగుల పింఛనును 6,000 రూపాయలకు పెంచడం దేశంలో ఎక్కడా లేదని, ఇది వారి పట్ల తమ ప్రభుత్వానికి ఉన్న అభిమానాన్ని తెలియజేస్తుందని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 7.68 లక్షల మంది దివ్యాంగులకు ప్రతి నెల 470 కోట్లు, ఏడాదికి 6,000 కోట్ల రూపాయలు పింఛన్ల రూపంలో ఇస్తున్నామని తెలిపారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఇటీవల అంద మహిళల ప్రపంచ కప్ పోటీల్లో అద్భుత ప్రదర్శన కనపరిచిన క్రీడాకారులు కరుణకుమారి మరియు దీపికలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఘనంగా సన్మానించారు. వారి ప్రతిభను అభినందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరపున కరుణకుమారికి 15 లక్షలు మరియు ఇంటి నిర్మాణాన్ని ప్రకటించారు. మరో క్రీడాకారిణి దీపికకు కూడా 10 లక్షల ప్రోత్సాహంతో పాటు ఇంటి నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు సీఎం తెలిపారు. కోచ్ అజయ్ కుమార్ రెడ్డికి 2.5 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కరుణకుమారి, దీపికలు జాతి గర్వపడేలా రాణించి ఎందరికో స్ఫూర్తిని ఇచ్చారని కొనియాడారు. దివ్యాంగులు ఎప్పుడూ బలహీనులు కాదని, వారు విభిన్న ప్రతిభావంతులు అని తెలిపారు. సరైన మద్దతు అందిస్తే వారు విజయం సాధించగలరని, పట్టుదలకు దివ్యాంగులు చిరునామాగా ఉంటారని పేర్కొన్నారు. దివ్యాంగులకు ప్రభుత్వం దివ్యాంగుల ఎదుగుదలకు ఉన్న అడ్డంకులను తొలగిస్తూ తమ ప్రభుత్వం అవసరమైన విధానాలను రూపొందిస్తుందని సీఎం తెలిపారు. దివ్యాంగుల పింఛన్ను 6,000కు పెంచడం దేశంలో ఎక్కడా లేదని, ఇది వారి పట్ల తమ ప్రభుత్వానికి ఉన్న అభిమానాన్ని తెలియజేస్తుందని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 7.68 లక్షల మంది దివ్యాంగులకు ప్రతి నెల 470 కోట్లు, ఏడాదికి 6,000 కోట్లు పింఛన్ల రూపంలో ఇస్తున్నామని తెలిపారు. బ్యాక్లాగ్ పోస్టుల కోసం స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ను పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. దివ్యాంగులు నడవటానికి వీలుగా ఈ ఏడాది 1800 మోటారు వాహనాలు ఇస్తున్నామని తెలిపారు. వీటితో పాటు వీల్ చైర్లు, ట్రైసైకిళ్లు, వినికిడి యంత్రాలు వంటివి దాదాపు 14,000 మందికి పంపిణీ చేసినట్లు వివరించారు. ముఖ్యమంత్రి కరుణకుమారిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. అల్లూరు జిల్లాకు చెందిన ఆమె ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా కేవలం శబ్దంతో క్రికెట్ నేర్చుకుందని చెప్పారు. వైకల్యం విజయానికి అడ్డం కాదని కరుణకుమారి, దీపిక నిరూపించారు. ఆమె తీవ్ర దృష్టిలోపం ఉన్న ప్రతిభలో వెనకపడలేదు. 42 పరుగులు చేసి దేశానికి కప్పు రావడంలో కీలకంగా వ్యవహరించింది అని కొనియాడారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ప్రపంచ కప్పు గెలవడం అందరికీ స్ఫూర్తి కావాలని ఆకాంక్షించారు. అనంతరం ముఖ్యమంత్రి దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేశారు. ఏదో దివ్యాంగులుగా చూడకుండా, లేదు వాళ్ళు ఏం చేయలేరని వాళ్ళని ఎప్పుడు కించపరచకుండా నేను ఎప్పుడూ ఒకటే ఆలోచించాను. వాళ్ళని విభిన్న ప్రతిభావంతులుగా చూడడానికి, వాళ్ళని పూర్తిగా సహకరించడానికి నేను ఎప్పుడూ పనిచేశానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీకు కొంచెం మద్దతు ఇస్తే విజయం మీదే. మీకు విజువల్ పవర్ ఎక్కువ, పట్టుదల ఎక్కువ, శక్తి మీకుంది. అందరికంటే ఎక్కువ పట్టుదల ఎవరికి ఉందంటే వారికి చిరునామాగా దివ్యాంగులు ఉంటారని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈసారి అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం కూడా థీమ్ ఫాస్టరింగ్ డిజబిలిటీ, ఇన్క్లూజివ్ సొసైటీస్ ఫర్ అడ్వాన్సింగ్ సోషల్ ప్రోగ్రెస్. అంటే సమాజంలో అందరిలాగానే దివ్యాంగులకు సమాన అవకాశాలు, హక్కులు, గౌరవం పొందాలి. ఇందుకు అనుకూలమైన సమాజాన్ని నిర్మాణం చేయాలనేది ఈ సంవత్సరం యొక్క థీమ్, ముఖ్యమైన ఉద్దేశం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీ ఎదుగుదలకు ఎలాంటి చట్టాలు అవసరం, ఎలాంటి ఇన్సెంటివ్స్ అవసరం, అటు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రెండు కూడా ముందుకు తీసుకుపోవడానికి ఈ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మొట్టమొదటిసారిగా దివ్యాంగులకు కూడా పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించింది ఎన్టీ రామారావు గారు. 30 రూపాయలు. ఆ తర్వాత 86లో దాన్ని 50 రూపాయలు పెంచారు. ఆ తర్వాత 2006కి దాన్ని 200 చేస్తే 120 రూపాయలు వేస్తే, నేను సీఎం అవుతానే 200 నుంచి 500 చేశాను. 500 నుంచి 3000 చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. 2 సార్లు పెంచాం. అంటే ఒకసారి మళ్ళీ మొన్న వచ్చినప్పుడు ఏమాత్రం ఆలోచించకుండా 3000 6000 చేశామని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా.
ఈరోజు దివ్యాంగులందరూ కూడా తమను తాము నిరూపించుకోవాలంటే ముందు చూపుతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దేశానికి సిద్ధాంతపరమైన రాజకీయాలు ఎంతో అవసరమని, రాజకీయ నాయకులు నిత్యం ప్రజలతో మమేకమై ఉండాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. 2026 మార్చి నాటికి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందని, నక్సలిజం వల్ల అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. పాకిస్తాన్ నుండి అక్రమ చొరబాటుదారులను జవాన్లు మట్టుపెడుతున్నారని, ఆపరేషన్ సింధూర్ పూర్తి కాలేదని కూడా పేర్కొన్నారు. కృష్ణా జిల్లా కంకిపాడులో బీజేపీ జ్యేష్ఠ కార్యకర్తల ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సమావేశంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ దేశానికి సిద్ధాంతపరమైన రాజకీయాలు ఎంతో అవసరమని నొక్కి చెప్పారు. రాజకీయ నాయకులు నిత్యం ప్రజలతో మమేకమై ఉండాలని, కొత్తవారికి యువతకు మార్గదర్శకంగా జ్యేష్ఠ కార్యకర్తలు ఉండాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమాలను ఆయన కొనియాడారు. ఇందులో భాగంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ప్రతిష్టాత్మకంగా మోడీ ప్రారంభించారని, ఆర్టికల్ 370 రద్దు చేయడాన్ని దేశం హర్షించిందని, అలాగే అయోధ్యలో రామమందిరం నిర్మించి మోడీ చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు. ముస్లిం మహిళలకు న్యాయం చేసేందుకు ట్రిపుల్ తలాక్ను రద్దు చేయడం కూడా గొప్ప విజయమని అన్నారు. 2026 మార్చి నాటికి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందని, నక్సలిజం వల్ల అభివృద్ధి కుంటుపడుతుందని ఆయన అన్నారు. వివాదాలు దాదాపు తగ్గిపోయాయి. అలాగే ఇవాళ ఇలాంటి గట్టి ప్రభుత్వం ఉందని, ఇంతకుముందు ప్రపంచంలో భారతదేశానికి అంత గుర్తింపు లేదు. ఒకప్పుడు విశ్వగురువు మనం, కానీ మధ్యలో మన ప్రభావం పోయింది. బ్రిటిష్ వాళ్ళు దండయాత్ర చేసి మన దేశాన్ని దోచుకొని, కొంతమంది మనసులో కూడా దోచుకొని, వాళ్ళ యొక్క వారసత్వంలో చరిత్ర పుస్తకాలు మార్చి మన దేశంలో చరిత్ర వక్రీకరించి రాబర్ట్ క్రైవ్ ది గ్రేటు, అలెగ్జాండర్ ది గ్రేటు అన్నారు, అల్లూరి సీతారామరాజు ది గ్రేట్ అన్నా, వీరపాండే కట్టబొమ్మ ది గ్రేట్ అన్నా, ఝాన్సీ లక్ష్మీబాయి గ్రేట్ అన్నా పుస్తకాలు మార్చారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నూతన విద్యా విధానాన్ని కూడా తీసుకొచ్చి విద్యా సంస్కారం ఇచ్చేటట్టుగా విద్యార్థులకి నూతన విద్యా విధానాన్ని తీసుకోవడంతో చాలా గొప్ప అప్రవాత్మక మార్పు అని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను. పాఠ్య పుస్తకాల్లో కూడా మార్పులు తీసుకొస్తున్నారు. దాంతోపాటు మాతృభాష, నేను ఎప్పుడు చెప్తున్నాను, కన్న తల్లిని, జన్మభూమిని, మాతృభాషను, మాతృదేశాన్ని పాఠం చెప్పిన గురువుని మర్చిపోయినవాడు మానవుడే కాదని చెప్పారు. మన ప్రభుత్వం ఇప్పుడు రాబోయే రోజుల్లో మీ అందరికీ కూడా ఇప్పటికే తెలిసి ఉంటుంది, MBBS ఇంజనీరింగ్ లాంటి టెక్నికల్ కోర్సులు కూడా మాతృభాషలో చదువుకునే దానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు మొదలుపెట్టింది. మనం అది మాతృభాష అంటే తెలుగునే కాదు, తెలుగు కావచ్చు, కన్నడ కావచ్చు, తమిళ కావచ్చు, లేకపోతే మలయాళం కావచ్చు, లేకపోతే అస్సామీ కావచ్చు, భోజ్పురి కావచ్చు, లేకపోతే ఇంకా అనేక రకాల భాషలు ఉన్నాయి మన దేశంలో. ఇది ప్రోత్సహించడం. నేను రాజ్యసభ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రాజ్యసభలో మామూలుగా ఇంగ్లీష్లో మాట్లాడు, హిందీలో మాట్లాడేవాడు. నేను చెప్పాను, మీరు 22 భాషలు ఉన్నాయి దేశంలో, మీ మాతృభాషలో మీరు మాట్లాడండి, ఇబ్బంది లేదని. అప్పటి నుంచి పార్లమెంట్లో ఈ డిబేట్స్ లో పాల్గొనే వాళ్ళ యొక్క సంఖ్య పెరిగింది. స్వేచ్ఛ, అందరికి ఇంగ్లీష్ రాదు, వచ్చినట్టుగా నటిస్తారు, రాసుకొని చదువుకుంటారు చాలా. రాజధాని అమరావతిలో పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. 30% గ్రీనరీకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. 133 కిలోమీటర్ల పరిధిలో ప్లానిటేషన్ ప్రణాళిక రూపొందించినట్లు మంత్రి వెల్లడించారు. ఇందుకు అనుగుణంగా వివిధ ప్రాంతాల్లో పార్కుల అభివృద్ధి చేపడుతున్నామని వివరించారు. రైతు సమస్యలు ఒక్కోటిగా పరిష్కారం జరుగుతుందన్న నారాయణ 29 గ్రామాల పరిధిలో భూ సమీకరణకు సహకరించని రైతుల్ని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. రాజధాని అమరావతిలో పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. 30% గ్రీనరీకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. 133.3 కిలోమీటర్ల పరిధిలో ప్లానిటేషన్ ప్రణాళిక రూపొందించినట్లు మంత్రి వెల్లడించారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి నారాయణ మాట్లాడారు. ఇందుకు అనుగుణంగా వివిధ ప్రాంతాల్లో పార్కుల అభివృద్ధి చేపడుతున్నామని వివరించారు. శాఖమూరు, కృష్ణాయపాలెం, నీరుకొండల్లో గ్రీన్ అండ్ బ్లూ కాన్సెప్టుకు అనుగుణంగా ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని తెలిపారు. వచ్చే జనవరి నెలాఖరుకల్లా టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. రైతు సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం జరుగుతున్నాయని అన్నారు. 29 గ్రామాల పరిధిలో భూ సమీకరణకు సహకరించని రైతుల్ని ఇవాల్టికి విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. రైతులు ముందుకు రాకుంటే భూసేకరణకు వెళ్తామని తేల్చి చెప్పారు. CRDA కార్యాలయంలోనే రైతుల కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే 217 చదరపు కిలోమీటర్ ఏరియా ఉందో
దాంట్లో గ్రీన్ అండ్ బ్లూకి ముఖ్యమంత్రి గారు హై ప్రయారిటీ ఇచ్చి ఆల్మోస్ట్ 30% ఏరియాని గ్రీన్ అండ్ బ్లూగా పెట్టారు. దానికి సంబంధించి యాక్చువల్గా ఈరోజు ఏడీసీ వాళ్ళు దీని మీద అనేక ప్లాన్లు చేశారు. వాటిలో మెయిన్గా ఏంటంటే ట్రంక్ రోడ్స్ 640 కిలోమీటర్ లెంత్లో ట్రంక్ రోడ్స్ బోత్ సైడ్స్, అంటే 320 కిలోమీటర్ల లెంత్, డబల్ తీసుకుంటే 640 అవుతుంది. బోత్ సైడ్స్ యాక్చువల్గా బ్యూటిఫికేషన్ ప్లాన్ చేశారు. అదేవిధంగా ఎల్పిఎస్ రోడ్లలో 1244 కిలోమీటర్ లెంత్లో ఎల్పిఎస్ రోడ్లలో బోత్ సైడ్స్ ప్లాన్ చేశారు. ఇవి కాకుండా గ్రీనరీ డెవలప్ చేయడానికి పబ్లిక్ రిక్రియేషన్ పార్క్స్ అని 190 ఎకరాలతో శాఖమూరు పార్క్ డెవలప్ చేస్తున్నారు. శాఖమూరు పార్కు 190 ఎకరాలతో. అదేవిధంగా మల్కాపురం దగ్గర 21 ఏకర్స్తో మరొక రిక్రియేషన్ పార్క్ డెవలప్ చేస్తున్నారు. అడ్వెంచర్ పార్క్ ఒక 15 ఏకర్స్ పెట్టారు. దాంట్లో పిల్లలకి ఆడుకోవడానికి బంగీ జంప్ అని, జిప్లైన్ రూరల్ అని, స్నో వరల్డ్, అదేవిధంగా బంపర్ కార్ అరేనా, మల్టీ లెవెల్ గోక్యాన్, ఇట్లా యాక్చువల్గా డిఫరెంట్ ఐటమ్స్ పిల్లలకి యాక్టివిటీస్కి అడ్వెంచర్ పార్క్లో 15 ఏకర్స్. అదేవిధంగా పబ్లిక్ పార్క్, జనరల్గా మన పార్క్స్ ఎలా ఉంటాయో ఎవరికైనా పబ్లిక్, దానికి ఫీజు అంటూ ఏముండదు. అటువంటిది ఒక 30 ఏకర్స్లో సైక్లింగ్, వాకింగ్, కిడ్స్ ప్లే, వీవింగ్ టవర్స్, వీవింగ్ డక్, మ్యూజికల్ ఫౌంటైన్, బోటింగ్ డక్, ఇలా యాక్చువల్గా డిఫరెంట్ ఐటమ్స్ ఉండేటట్టుగా ఒక 30 ఏకర్స్లో కేవలం 7,743 ప్లాట్లు రిజిస్టర్ చేసుకోవాలా. అది డైలీ 30-40 ప్లాట్లు రిజిస్టర్ చేసుకుంటున్నారు. వాళ్ళకి ఫోన్లు చేసి కూడా చెప్తున్నా వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోమని. అయితే కొందరు అమెరికా లాంటి ప్లేస్లో ఉంటాం, విదేశాల్లో, వాళ్ళు మేము ఇండియా వచ్చినప్పుడు చేసుకుంటూ ఉంటారు. కొందరు అన్నదమ్ముల మధ్య, వాళ్ళ మధ్య కోర్టు కేసులు, ఇలా డిఫరెంట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు పెండింగ్ ఉన్నాయి. అయితే రోజు కొన్ని రిజిస్టర్ చేసుకుంటున్నారు. గత వ్యవసాయానికి నేటి వ్యవసాయానికి చాలా తేడా ఉందని, రైతులు లాభసాటి పంటను వేయాలని మంత్రి కొలుసు పార్థసారథి సూచించారు. గత ప్రభుత్వం రైతుకు ₹1 కూడా ఇవ్వకుండా వ్యవసాయాన్ని తుంగలో తొక్కిందని, కూటమి ప్రభుత్వం ధాన్యం కొన్న 24 గంటల్లో రైతుల ఖాతాలో డబ్బు జమ చేస్తుందన్నారు. ఖరీఫ్లో మునుపెన్నడూ లేని విధంగా నియోజకవర్గ పరిధిలోని చెరువులు అన్నింటినీ నీటితో నింపామని, దానితో రైతులంతా ఆనందంగా పంటలు వేస్తున్నారని తెలిపారు. నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లి మండలం నెక్కలం, గొల్లగూడెం గ్రామాల్లో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తొలుత ప్రకృతి వ్యవసాయ శాఖ వారు ఏర్పాటు చేసిన స్టాల్స్ను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ గత వ్యవసాయానికి నేటి వ్యవసాయానికి చాలా తేడా ఉందని, రైతులు లాభసాటి పంటను వేయాలని అన్నారు. ప్రస్తుత కాలంలో కూలీల కొరత ఎక్కువగా ఉన్నందున యాంత్రిక శక్తి ఉపయోగించుకోవాలని కోరారు. రైతులకు రోటోవేటర్, డ్రోన్, ట్రాక్టర్లు ఇలా పలు వ్యవసాయ పనిముట్లు ప్రభుత్వం రాయితీపై అందిస్తోందని, అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అలాగే నీటిని సద్వినియోగం చేసుకోవాలని, డ్రిప్ ఇరిగేషన్ ద్వారా సాగు చేస్తే నీటి వినియోగం తగ్గి లాభసాటిగా ఉంటుందన్నారు. డిమాండ్ ఉన్న పంటలు వేయాలని, ఉదాహరణకు వరి తగ్గించి పామాయిలు, కోకో, మొక్కజొన్న ఇలా వాణిజ్య పంటలు సాగు చేస్తే వ్యవసాయం లాభసాటిగా ఉంటుందన్నారు. అంతర పంట కూడా వేస్తే రైతు లాభాలు గడించవచ్చని అన్నారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నాం. మీరందరూ చూసుంటారు, ఒక 10-15 రోజుల క్రితం విశాఖపట్నంలో పెద్ద ఎత్తున ఒక సిఐ పార్ట్నర్షిప్ భాగస్వామ్య మీటింగ్ అని చెప్పేసి ఒకటి పెట్టి అనేక దేశాల నుంచి మా రాష్ట్రానికి రండి, మా రాష్ట్రంలో మీ పెట్టుబడికి లాభం వస్తుంది, మీ పెట్టుబడికి రక్షణ ఉంది, మీరు పెట్టుబడి పెడితే మీ పెట్టుబడికి తగ్గ మానవ వనరులు మా దగ్గర చదువుకున్న యువకులు లక్షల్లో ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి మీరు అదేవిధంగా మా పిల్లలు లబ్ధి పొందే విధంగా మా దగ్గర పాలసీస్ ఉన్నాయని చెప్పేసి వారందరినీ ఆహ్వానించి మరి దాదాపు 13.5 లక్షల కోట్ల పెట్టుబడులు, దాంట్లో నాకు తెలిసి దాదాపు 50,000 కోట్ల పెట్టుబడులు ఫుడ్ ప్రాసెసింగ్, అంటే రైతు పండించిన పంటల ఆధారంగా పరిశ్రమలు స్థాపించడానికి ముందుకొచ్చారు. సరే, ఒక 5-6 నెలల కాలంలో
దాంట్లో ఎంతమంది నిజంగా మరి ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తారు, పెట్టుబడులు పెడతారు అనేది చూద్దాం. కానీ ఇప్పటికీ 9 లక్షల కోట్ల పెట్టుబడులు పనులు ప్రారంభించేశారు. గూగుల్ కానివ్వండి, లేకపోతే రిలయన్స్ కానివ్వండి. రిలయన్స్ అంటే పూర్తిగా రైతు ఆధారిత ఫ్యాక్టరీ. ఏదైతే నేపియర్ గ్రాస్ ఉంటుందో మీ దగ్గర కౌలుకి అట్లా చేసి దాని ద్వారా గ్యాస్ తయారు చేసే, ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీ. వీరిని ఏ విధంగా ఆదుకోవాలి, ఏ విధంగా సహాయం చేయాలి, ఎటువంటి సూచనలు చేసి వారికి చేతిలో చేసి ముందుకు తీసుకెళ్లాలి అనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేశారు. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో దివ్యాంగులను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుందని రాష్ట్ర మంత్రి ఆనుగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం 17 నెలల్లో విభిన్న ప్రతిభావంతులను ఎలా ఆదుకోవాలని ఒక కార్యాచరణ రూపొందించి క్షేత్రస్థాయిలో అమలు చేస్తుందన్నారు. దివ్యాంగుల సంకల్పాలను అవకాశాలుగా మార్చుకునే దిశగా ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, గ్రంథాలయ పరిషత్తు చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ నారాయణస్వామి, మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమంలో దివ్యాంగులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో దివ్యాంగులను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోందని, ట్రైసైకిల్స్ వంటి అవసరాలను తీరుస్తోందని పేర్కొన్నారు. పింఛన్లు 3,000 నుంచి 6,000కు పెంచి దివ్యాంగుల అభివృద్ధికి కృషి చేస్తోంది. అర్హులైన వారందరినీ గుర్తించి న్యాయం చేయాలని ముఖ్యమంత్రి, మంత్రి బాధ్యత తీసుకున్నారని తెలిపారు. ప్రభుత్వ పరంగా మీకు అన్నీ అందుతాయని హామీ ఇస్తున్నాను అని ఆయన పేర్కొన్నారు. ఈ విభిన్న ప్రతిభావంతుల్ని ప్రోత్సహించడంలో కానీ, ఈ ట్రైసైకిల్స్ ఇవ్వటంలో కానీ, అట్లాగే పెన్షన్ సౌకర్యాన్ని పెంచడం కానీ, పెన్షన్ అమౌంట్ని మరి గతంలో 3,000 ఉండేది 6,000 చేసాం, 10,000 చేసాం, 15,000 చేసాం. అట్లాగే అర్హులైన వాళ్ళందరినీ కూడా గుర్తించి న్యాయం చేయమనే చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే మంత్రి గారు వీళ్ళందరూ కూడా బాధ్యత తీసుకుంటున్నారు. కాబట్టి అందరినీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అనంతరం మంత్రి అనగాని మాట్లాడుతూ ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, శారీరకంగా ఇబ్బందులు ఉన్నా సంకల్పానికి ఎక్కడా ఇబ్బందులు లేవు, అన్నింటిలో రాణించి దూసుకుపోవడానికి మనమందరం సిద్ధంగా ఉన్నామని అన్నారు. దివ్యాంగుల సంకల్పాలను అవకాశాలుగా మార్చుకునే దిశగా ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం 17 నెలల్లో విభిన్న ప్రతిభావంతులను ఎలా ఆదుకోవాలని ఒక కార్యాచరణ రూపొందించి క్షేత్రస్థాయిలో అమలు చేస్తోందని తెలిపారు. మొదటి సంతకంలోనే పెన్షన్లు పెరిగాయని, సాధారణ దివ్యాంగుల పెన్షను 3,000 నుంచి 6,000 రూపాయలకు పెంచారని గుర్తు చేశారు. డయాలసిస్ చేయించుకుంటున్న వారికి 10,000 రూపాయలు చేశారని, పూర్తిగా మంచానికి పరిమితమైన వారికి 15,000 రూపాయలు చేశారు. ఇది చంద్రబాబు నాయుడు ఆలోచన అని తెలిపారు. వివిధ వ్యాపారాలు, రంగాల్లో దివ్యాంగులను పైకి తీసుకురావడానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. విభిన్న ప్రతిభావంతులకు ఎలాగా ఆదుకోవాలని చెప్పేసి ఒక కార్యాచరణ రూపకల్పన చేసుకుని అవన్నీ కూడా క్షేత్రస్థాయిలో అమలు కూడా చేస్తూ ఉన్నారు. మొట్టమొదటి రోజునే ఒకే సంతకంతో అందరికి కూడా పెన్షన్లు 1,000 రూపాయల నుంచి 3,000 రూపాయల దాకా పెరిగే విధంగా, అంటే 3,000 అంటే గతంలో 3,000 ఇచ్చేవాళ్ళు దాన్ని 6,000 చేశారు. అలాగే డయాలసిస్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి 10,000 చేశారు. ఎవరైనా మంచానికి పరిమితం అయితే కొన్ని రోగాల మూలంగా, కొన్ని ఇబ్బందుల మూలంగా వారికి 15,000 చేశారు. అది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. అలాగే కాకుండా వివిధ వ్యాపారాల్లో అవ్వచ్చు, వివిధ రంగాల్లో కూడా వారికంటూ ఒక ప్రాతిపదికన వారికి ఒక షేర్ ఇవ్వాలా, తప్పకుండా వారు కూడా పైకి రావాలా, వారి యొక్క సంకల్పించుకునే కార్యక్రమాలన్నీ కూడా సత్ఫలితాలు ఇవ్వాలని చెప్పే లక్ష్యంతో వాళ్ళకు కూడా ఒక మంచి అద్భుతమైన ఇలాంటి మా కోటేశ్వర గారు లాంటి మనిషిని ముందు పెట్టి ఎన్నో కార్యక్రమాలను రూపకల్పన చేస్తా ఉన్నారు. అవన్నీ కూడా మీరు కూడా క్షేత్రస్థాయిలో అమలు పరుచుకోవాలా, మీరు కూడా మీ జీవితాన్ని మెరుగుపరుచుకోవాలని చెప్పేసి మేము కాంక్షిస్తూ ఉన్నాం. అలాగే ఏదైతే నూతనంగా మీకు కూడా అంటే మొబిలిటీ కోసం కూడా ఈ వెహికల్స్కి కూడా ప్రత్యేకమైనటువంటి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో, మొన్నే కూడా మాకు మంత్రి గారు డోలా బాల వీరాజన గారు చెప్పారు 3 వీలర్స్ కోసం పెట్టుకోమని చెప్పేసి. అవన్నీ కూడా మీరు కూడా పెట్టుకోండి. తప్పకుండా ఏమైనా తగ్గితే కూడా అధిక ఫైనాన్స్ మినిస్టర్ గారితో మాట్లాడి అధిక ఫండ్ తీసుకుని తప్పకుండా మీ అందరికీ కూడా అలాంటి ట్రాన్స్పోర్టేషన్లో కూడా ఇబ్బంది లేకుండా, అలాగే వ్యాపారాల్లో కూడా కానీ వివిధ కార్యక్రమాలకు ఇబ్బంది లేకుండా తప్పకుండా మేము చేస్తాం. గ్రంథాలయ పరిషత్తు చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు మాట్లాడుతూ దివ్యాంగులకు పెన్షన్ సౌకర్యాన్ని అన్న నందమూరి తారక రామారావు మొదట 30 రూపాయలతో ప్రారంభించారని గుర్తు చేశారు. ప్రస్తుతం పెన్షన్లు పెంచిన చంద్రబాబు నాయుడు దివ్యాంగుల ఆత్మ బంధువు అని కొనియాడారు. చంద్రబాబు నాయుడు గారు
గతంలో ఉన్నటువంటి 3,000 రూపాయలని 6,000 రూపాయలు ఇచ్చారు. అదేవిధంగా డయాలసిస్ వ్యాధితో బాధపడుతున్న వారికి 10,000 రూపాయలు ఇచ్చారు. మంచానికి పరిమితమైనటువంటి వాళ్ళకి 15,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారంటే ఆయన మాకు కనిపించే దేవుడని చెప్పేసి నేను గర్వంగా తెలియజేస్తా ఉన్నాను సోదరులారా. అఖండ 2 సినిమా టికెట్ల ధరలు పెంచడంపై సిపిఐ నారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అఖండ 2 సినిమా టికెట్ల ధరలు పెంచడానికి తీవ్రంగా ఖండించారు. 100 కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తున్న పేరుతో టికెట్ల ధరలను పెంచి ప్రజలపై భారం మోపుతున్నారని నిప్పులు చెరిగారు. ఇలా టికెట్ల ధరలు క్రమక్రమంగా పెంచుకుంటూ పోతే ఐబొమ్మ, రవి లాంటి పైరసీ చేసే వ్యక్తులు పుట్టగొడుగుల్లాగా పుట్టుకు వస్తారని గుర్తు చేశారు. టికెట్ల ధరలు పెంచి ప్రజలను దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. సామాన్య ప్రజలు సినిమాలు చూడలేని పరిస్థితి దీనివల్ల ఏర్పడుతోందని పేర్కొన్నారు. అఖండ 2కి సినిమా రేట్లు పెంచుతున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇలాంటి ప్రకటన ద్వారా కదా ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు పుట్టేది. మీరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాలు తీసేసేవాళ్ళు ఆ డబ్బులు మొత్తం ప్రజల మీద భారం వేయాలని ప్రయత్నిస్తుంటే ఇది ఎవరికి న్యాయం? కాబట్టి ఇంకా ఈ విలువైన కాస్ట్లీగా ఉన్న సినిమాను చూడడానికి ఇష్టమైన ప్రజానీకం ఐబొమ్మ రవి లాంటి వాడు చేసిన సినిమాలు చూస్తున్నారు. మీరే కదా సూచిస్తున్నారు. మళ్ళీ అతను అరెస్ట్ చేసే హక్కు మీకు ఎక్కడ వచ్చింది? ఈ ప్రభుత్వానికి నైతిక హక్కు లేదు. ఐబొమ్మ లాంటి వాళ్ళని అరెస్ట్ చేసే నైతిక హక్కు మీకు లేదు. ఎందుకంటే మీరే సృష్టిస్తున్నారు అట్లాంటి వాళ్ళని. ఇప్పుడు ఆయన జైలు పెట్టి ఇంకా చాలా మంది వస్తారు. ఇలాంటి సినిమాలని రేట్లు పెంచి దివాళాపూరితంగా సంపన్న వర్గాలు ఊడిగం చేస్తూ సామాన్య ప్రజానికాన్ని జోగులు కొట్టేసేటువంటి తిరుక్షోభం చేసేటువంటి అయిపోతున్నారు. ఇంకా రాబోతున్న సినిమాలు 6-7 సినిమాలు రాబోతున్నాయి. అవి ఎందుకు పెంచుతారు ఇంకా అంటే అట్లా పెంచుకుని పోయి ప్రజలను భారం వేస్తుంటే ఇట్లాంటి ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు చాలా మంది పుడతారు. వాళ్ళు రావడం మీ చేత కాదు. ఇది స్వయంకృత అపరాధం. వ్యవస్థలో చేస్తున్నటువంటి అనేక అరాచకాల భాగంగా ఇది ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే ఇలాంటి అరాచకాలు జరుగుతూనే ఉంటాయి. అమరావతిపై వైసీపీ దాని అనుబంధ పత్రిక రాస్తున్న విషపు కథనాలు యువత భవిత రాష్ట్ర ప్రగతిపై దాడి చేయడమేనని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. అమరావతిపై తప్పుడు వార్తలు రాస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల భూముల త్యాగాల పునాదులపై అమరావతి వెలిచిందని దానిని ఆపడం ఎవరితరం కాదని వ్యాఖ్యానించారు. అమరావతిపై వైసీపీ దాని అనుబంధ పత్రిక రాస్తున్న విషపు కథనాలు యువత భవిత రాష్ట్ర ప్రగతిపై దాడి చేయటమేనని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడిన ఆయన సగం జ్ఞానంతో వైసీపీ నాయకులు ప్రజా రాజధాని గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అమరావతిపై జగన్ మాట్లాడే ముందు 3,000 మంది రైతులు 1,631 రోజుల ఉద్యమం గుర్తుపెట్టుకోవాలన్నారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు 272 మంది అమరావతి రైతులు గుండెలాగి మరణించారని, సుమారు 400 కేసులు పెట్టారని రైతులను తీవ్రంగా విమర్శించారని ఆరోపించారు. రైతులు నిరాహార దీక్ష చేస్తుంటే వారు కనిపించకూడదని పరదాలు చాటున దొంగతనంగా అసెంబ్లీకి వెళ్లారని అన్నారు. ఇప్పటికీ అమరావతిపై అదే కక్ష సాధిస్తున్నారని, అక్కడ అభివృద్ధి జరగకుండా అడ్డుపడుతున్నారని, రైతులు భూములు ఇవ్వకుండా అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు. అమరావతిలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా 15 బ్యాంకు కార్యాలయాలకు శంకుస్థాపన చేస్తే ఆమెపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఒక దూరదృష్టితో ఒక నాయకుడు ఒక నిర్మాణాలు చేపడితే ఏ విధంగా ఇవాళ ఎకరం హైదరాబాద్ సిటీలో మనం ఇవాళ మరి పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో రాజధానిలో ఏ విధంగా 100, 130, 150 కోట్లకి వెళ్ళిందో మన కళ్ళ ముందు మనం చూసాం. ఇవాళ మన రాజధానిలో దగ్గర నేను జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ మాజీ మంత్రుల్ని వాళ్ళ నాయకులకు ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. ఇవాళ అమరావతిలో 16,000 మంది కార్మికులు టెక్నికల్ సిబ్బంది పనిచేస్తూ ఉన్నారు. రాబోయే కొద్ది నెలల్లోనే 30,000 మందికి వెళ్ళబోతూ ఉంది ఆ సంఖ్య. చాలా పెద్ద ఎత్తున అక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి. దగ్గర 1,200 ఎకరాలు ఇస్తే దగ్గర 100 ఇన్స్టిట్యూట్స్ వచ్చి 25,000 కోట్లు పెట్టుబడులు పెట్టుతున్నాయి. అమరావతి రైతాంగ త్యాగాలు ఆ పునాదిగా అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంటే ఇవాళ నువ్వు అవినీతి అని కబుర్లు చెప్తావా? 11 సిబిఐ 5-6 ఈడీ కేసుల్లో ముద్దాయిగా ఉండి నువ్వు ఇవాళ షెల్ కంపెనీలు పెట్టి 43,000 కోట్లు ఛార్జ్షీట్లు ఫైల్ అయ్యి ఉండి వాయిదాల మీద దశాబ్దం పైగా నెట్టుకొస్తూ నువ్వు ఇవాళ
అవినీతి గురించి మాట్లాడే నైతిక అర్హత ఉందా జగన్మోహన్ రెడ్డి నీకు? ఒక తెలుగువాడు గర్వపడే విధంగా ఒక ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం ఇక్కడ జరుగుతూ ఉంటే 1 కిలోమీటర్కి ఎన్ని కోట్లు ఖర్చు పెడతారా? లేదే 1 కిలోమీటర్లో ఇంత ఖర్చు అవుతుందా అని నువ్వు మాట్లాడుతూ ఉన్నావంటే ఎంత దుర్మార్గం జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాజ్ భవన్ పేరును ఆంధ్రప్రదేశ్ లోక్ భవన్ గా మార్పు చేశారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ రాజ్ భవన్ ఆంధ్రప్రదేశ్ పేరున లోక్ భవన్ ఆంధ్రప్రదేశ్ గా మార్చడానికి ఆమోదం తెలిపారు. ఈ మేరకు గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి అనంతరాము నోటిఫికేషన్ జారీ చేశారు. దేశవ్యాప్తంగా రాజభవన్ల పేర్లు మారుస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వరుసగా రాష్ట్రాలు అమల్లోకి తెస్తున్నాయి. తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల్లో ఇప్పటికే గవర్నర్లు కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రకారం రాజభవన్ల పేర్లు మార్పుకు ఆమోద ముద్ర వేస్తున్నారు. దీంతో రాజభవన్ల పేర్లు కాస్త లోక్ భవన్గా మారుతున్నాయి. ఇదే క్రమంలో ఏపీలోనూ విజయవాడలో ఉన్న రాజ్భవన్ పేరు లోక్ భవన్గా మారబోతోంది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుండి అందిన సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ రాజ్భవన్ ఆంధ్రప్రదేశ్ పేరును లోక్ భవన్ ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి ఆమోదం తెలిపారు. ఈ మేరకు గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి అనంతరాము బుధవారం నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి రాబోతున్నాయి. ఇకపై విజయవాడలో రాజ్భవన్ కాస్త లోక్ భవన్గా దర్శనమివ్వబోతోంది. ఈ మేరకు గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి అనంతరాము నోటిఫికేషన్ జారీ చేశారు. కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ గన్నవరం మండలంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి పలు రిజిస్టర్లు దస్త్రాలను తనిఖీ చేశారు. వివిధ అంశాలకు సంబంధించిన రిజిస్టర్లు, నెలవారీ నివేదికలు, పలు సర్వేల పురోగతి, కార్యాలయంలోని ఖాళీ పోస్టులు తదితర వివరాలపై తహసీల్దార్ను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఆయన సిబ్బంది అటెండెన్స్, మూవ్మెంట్, బౌండెడ్ లేబర్, ప్రజా సమస్యల పరిష్కార వేదిక, అర్జీల రిజిస్టర్లు, డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ల వ్యక్తిగత రిజిస్టర్లు, మండల సర్వేయర్ల రిజిస్టర్లు, డిస్పాచ్ రిజిస్టర్, పేబిల్, ట్రెజరీ రీకన్సిలేషన్, ట్రెజరీ బిల్ రిజిస్టర్, టూర్ ప్రోగ్రామ్, ల్యాండ్ అక్విజిషన్, ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్, ఆర్ఓఆర్, కోర్టు కేసుల హౌస్ సైట్స్ తదితర రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. రిజిస్టర్లను పెండింగ్లో ఉంచకుండా ఏ రోజుకా రోజు అప్డేట్ చేసుకోవాలని ఆయన అధికారులు సిబ్బందికి ఈ సందర్భంగా సూచించారు. భవానీ దీక్ష విరమణకొచ్చే భక్తులకు గిరి ప్రదక్షిణ ప్రదేశాల్లో సౌకర్యాలను మరిన్ని పెంచాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశించారు. భవానీ దీక్ష విరమణ సమయంలో వారు ప్రయాణించే ప్రదేశాల్లో పారిశుద్ధ్య నిర్వహణ లోపం లేకుండా చూసుకోవాలన్నారు. భవానీ భక్తులు విడిచిపెట్టే ఎర్ర దుస్తులను ఎప్పటికప్పుడు తొలగించేటట్టు చర్యలు తీసుకోవాలని, కన్వేయర్ బెల్టు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని కమిషనర్ సూచించారు. భవానీ దీక్ష విరమణకొచ్చే భక్తులకు గిరి ప్రదక్షిణ ప్రదేశాల్లో సౌకర్యాలను మరిన్ని పెంచాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా కృష్ణవేణి ఘాట్, బ్రాహ్మణ వీధి, అంబేద్కర్ రోడ్, కేటీ రోడ్ ప్రాంతాలను పర్యటించి క్షేత్రస్థాయిలో భవానీ దీక్ష విరమణకు వచ్చే భక్తులకు నగరపాలక సంస్థ వారు చేసే వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ దసరా శరన్నవరాత్రుల ఉత్సవాల వేడుకల్లో విజయవాడ నగరపాలక సంస్థ వారు చేసిన ఏర్పాట్ల కంటే భవానీ దీక్ష విరమణకు వచ్చే భవానీ భక్తులకు మరిన్ని సౌకర్యాలు పెంచాలని, ఇంజనీరింగ్ అధికారులు 50 ప్రదేశాల్లో తాగునీటి పాయింట్లు, 15 ప్రదేశాల్లో తాత్కాలిక మరుగుదొడ్లు ప్రతిపాదించగా గిరి ప్రదక్షిణ చేసే ప్రదేశాల్లో తాగునీటి పాయింట్లు, మరుగుదొడ్లను మరిన్ని పెంచాలని, 2 రోజుల్లో ప్రణాళిక సిద్ధం చేసి పెంచిన వాటితో తమకు నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. భవానీ దీక్ష విరమణకు భవానీ భక్తులు కాలినడకన వస్తారు కాబట్టి భవానీ దీక్ష విరమణ సమయంలో వారు ప్రయాణించే ప్రదేశాల్లో పారిశుద్ధ్య నిర్వహణలో లోపం లేకుండా చూసుకోవాలని, రోడ్డులో కూడా ఎటువంటి గుంతలు లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. గత సంవత్సరం లాగానే సామాన్లు భద్రపరచు గది, చెప్పుల స్టాండు భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. భవానీ భక్తులు విడిచిపెట్టే ఎర్ర దుస్తులను ఎప్పటికప్పుడు తొలగించేటట్టు చర్యలు తీసుకోవాలని, కన్వేయర్ బెల్ట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని, అందుకు అవసరమైన వాహనాలను సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయంపై వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేస్తున్న విమర్శలను టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వల్లరామయ్య తీవ్రంగా ఖండించారు. ఈ పీపీపీ విధానం పేద వర్గాలకు శాపం కాదని, అనేక లాభాలను చేకూర్చే వరమని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని పేద వర్గాలు, దళిత వర్గాలు నానా విధాల జబ్బులతో బాధపడే వారికి మేలు జరగాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు ఈ సముచిత నిర్ణయం తీసుకున్నారని అన్నారు.
దీనికి విరుద్ధంగా పేదవాడు రోజురోజుకు పేదవాడిగానే కృంగిపోవాలి, ధనవంతుడు అత్యున్నత స్థాయికి చేరుకోవాలి అన్నదే జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి అని విమర్శించారు. పేద వర్గాలు కూడా ఆర్థికంగా బలపడాలి, పేద వర్గాలు కూడా పెద్ద పెద్ద డాక్టర్లుగా మారాలి, పేద వర్గాలకు కూడా మెరుగైన కార్పొరేట్ స్థాయి వైద్యం అందాలి అన్న ఉద్దేశంతో పీపీపీ మోడల్లో ఈ రోజున వైద్య కళాశాలందరూ నిర్మాణం కావాలని చెప్పి ఆయన నిర్ణయం తీసుకున్నారు. అది సముచిత నిర్ణయం. ఒక పేద వర్గాల నుంచి వచ్చిన వాళ్ళగా, దళిత వర్గాల నుంచి వచ్చిన వ్యక్తిగా నేను చెబుతున్నాను. నేను రాష్ట్రంలోని ఈ వర్గాలకి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నేను జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు, మోసపు మాటలు నమ్మకండి అని చెప్పి మీ అందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అతను మన వర్గాల పట్ల ఏమాత్రం ప్రేమ లేదు, అభిమానం లేదని చెప్పి కూడా మీ అందరికి నేను గుర్తు చేస్తున్నాను. అతను కార్చేది మొసల కన్నీరు మన వర్గాల పట్ల అని చెప్పి కూడా మీ అందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. వాస్తవాలు ఇవి. చంద్రబాబు గారి నోట నుంచి వచ్చిన మాట అది జీవోగా మారుతుంది, అది గమనించాలి. జగన్మోహన్ రెడ్డి పీపీపీ విధానంలో ఈ వైద్య కళాశాలలు అతను మాట్లాడే మాటలని తప్పుడు మాటలు, రెచ్చగొట్టే రీతిలో అబద్ధాలు చెబుతున్నారు ఆయన. పేద వర్గాలకు అన్యాయం జరుగుతుందని చెబుతున్నారు ఆయన. అన్యాయం ఏమి జరగదని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ, పేదవాడు బ్రహ్మాండమైన కాలేజీలో చదువుకోవటం నీకు ఇష్టం లేదా? పేదవాడికి వైద్యం అందటం నీకు ఇష్టం లేదా జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతున్నా. 10 మెడికల్ కాలేజీలు పూర్తవుతాయి, 1750 మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తాయి, 1750 సీట్లు అందుబాటులోకి వస్తాయి. నీకేంటి అబ్జెక్షన్ అయ్యా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 18 నెలల్లోనే మహిళా సంక్షేమం, సాధికారత విషయంలో దేశానికే ఆదర్శంగా నిలిచిందని డ్వాక్రా సాధికార కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత పేర్కొన్నారు. అంగన్వాడీ వర్కర్ల జీతాలను 250 రూపాయల నుంచి 11,500 రూపాయలకు పెంచింది చంద్రబాబు నాయుడునని, గత ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా పెంచలేదని విమర్శించారు. రాబోయే రోజుల్లో మహిళా సంక్షేమానికి మరింత ప్రత్యేక బడ్జెట్, ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తామని హామీ ఇస్తున్నామని ఆచంట సునీత స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 18 నెలల్లోనే మహిళా సంక్షేమం, సాధికారత విషయంలో దేశానికే ఆదర్శంగా నిలిచిందని డ్వాక్రా సాధికార కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత ప్రకటించారు. మంగళగిరి ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎల్లప్పుడూ మహిళల అభివృద్ధినే రాష్ట్ర అభివృద్ధిగా భావిస్తారని, అందుకే ఇచ్చిన సూపర్ 6 హామీలను మాట తప్పకుండా నెరవేర్చి సూపర్ హిట్ చేశారని కొనియాడారు. గత వైసీపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళల పొదుపు నిధులను కూడా దోచుకుందని, వారిని కేవలం రాజకీయ కార్యకర్తలుగా మాత్రమే వాడుకుందని విమర్శించారు. ఉచిత బస్సు ప్రయాణం ద్వారా చిరు వ్యాపారస్తులు, విద్యార్థినులు నెలకు 1500 నుంచి 3000 రూపాయల వరకు ఆదా చేసుకుంటున్నారని, ఇది మహిళలకు ఎంతటి ఊరట కలిగించిందో వారి మాటల్లోనే వినిపిస్తుందని తెలిపారు. అంగన్వాడీల విషయంలో గత ప్రభుత్వం 54 రోజుల ధర్నాను కిరాతకంగా అణిచివేస్తే, కూటమి ప్రభుత్వం కేవలం 8 నెలల్లోనే వారికి దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న గ్రాట్యుటీని అమలు చేస్తూ 2025-26 బడ్జెట్లో 60 కోట్లు కేటాయించిందని సునీత ప్రకటించారు. చంద్రబాబు నాయుడు గారు అంటే గుర్తొచ్చేది డ్వాక్రా మహిళలకి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే మేము డ్వాక్రా మహిళలు ఉన్నాము అనే పరిస్థితి రాష్ట్రంలో కానీ ప్రతి ఒక్కరూ చెప్పుకునేటువంటి పరిస్థితి. ఎందుకంటే డ్వాక్రా మహిళలంటే తన మానసిక పుత్రికలుగా చూసుకునేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడూ కూడా వాళ్ళ సంక్షేమం కోసం, వాళ్ళని ఏ విధంగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళాలి, ప్రతి ఇంట్లో మహిళను ఒక మంచి పారిశ్రామికవేత్తగా తయారు చేయాలి, ప్రతి మహిళ కూడా నెలకు ఒక 10,000 సంపాదన తగ్గకుండా ప్రతి కుటుంబం ఉండాలని చెప్పి ఆ దిశగా ముందుకు వెళ్తూ, దానికి తగ్గట్టు ప్రణాళికలు సిద్ధం చేస్తూ, దానికి తగ్గట్టు బడ్జెట్లు కేటాయింపులు చేస్తూ వారిని ముందుకు నడిపించేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఏదైతే మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్క డ్వాక్రా మహిళ సంతోషంగా ఉండాలి, మంచి పారిశ్రామికవేత్తలు అవ్వాలని చెప్పేసి ఏ విధంగా ఆ రోజు గత ప్రభుత్వంలో 2 లక్షలు మాత్రమే ఉన్నటువంటి పావలా వడ్డీ రుణాలని ఈరోజు 5 లక్షలకు పెంపొందించి, దానిలో భాగంగా ప్రతి ఒక్క మహిళ కూడా మంచిగా బిజినెస్ చేసుకోవాలని చెప్పి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు కూడా ప్రత్యేకమైనటువంటి ప్రోత్సాహాలు ఇవ్వాలని చెప్పి వారికి సంబంధించి 2 లక్షల నుంచి 5 లక్షల వరకు 0%తో వాళ్ళకి వడ్డీ లేని రుణాలు ఇచ్చి వారిని ప్రోత్సహించాలి అనే విధంగా ముందుకెళ్ళడం అనేది మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే గత ప్రభుత్వంలో చాలా రకాలుగా ఇబ్బందులు పడినటువంటి డ్వాక్రా మహిళలు, వాళ్ళకి లోన్స్ రాకుండా, కనీసం వాళ్ళకి సంక్షేమ పథకాలు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితిలో, ఏదైతే ఆ రోజు 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో దాదాపు 98% డ్వాక్రా రుణాలు ప్రతి ఒక్కరూ పర్ఫెక్ట్గా కట్టడం వల్ల వారికి దగ్గర
20 లక్షల వరకు లోన్లు కూడా ఇచ్చి వారిని ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.